నమస్తే అండి, నేను రోజా. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం సాధించింది అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వస్తే ఈ వీడియో చూపించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్తారు కానీ పిల్లలు చెప్పరు కదా. సో స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆహారానికి సంబంధించి అడగక వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీరే చూడండి. ఏమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే స్టోర్ బియ్యం, కోటా బియ్యం, రేషన్ బియ్యం అంటాం కదా, ఇవి కాకుండా సన్న బియ్యం పెట్టడం జరుగుతుంది. మనం ఇళ్లలో వండుకునేటటువంటి సన్న బియ్యాన్ని. సో అది పిల్లలు చెప్తున్నారు. ఆ లావు బియ్యం తింటా ఉంటే కడుపులు నొప్పి వచ్చేసి సన్న బియ్యం తింటా ఉంటే కడుపులు నొప్పి రావట్లేదని. తినకపోయినా తిన్నామని చెప్పేవాళ్ళం. తినేదని కాదు, ఇంట్లో నుంచి కూడా తెచ్చుకున్నాను కదా. ఇక్కడే నార్మల్గా ఆటోతో అడుగుతుంది. ఇప్పుడైతే అంతా తింటున్నాను, రోజు తింటున్నాను. రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు సన్న బియ్యం బాగుంది, అందరు తింటున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీ. మా పేరెంట్స్ కూడా తిని చూసారు. పేరెంట్స్ మేము ఇక్కడ తింటామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది. మార్పులు వచ్చాయి కదా ఈ ఒక సంవత్సరంలో. ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకున్నాం? చాలా థ్యాంక్స్ లోకేష్ గారికి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ లోకేష్ గారికి. థ్యాంక్స్ నాన్న లోకేష్ చాలా చేశారు. సో ఇదనమాట ఒక సంవత్సర కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ఇది. ముఖ్యంగా పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. నిన్న ఒక హోమ్ మినిస్టర్ గారు, ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు బాలికల వసతి గృహానికి వెళ్ళి, అంటే హాస్టల్కి వెళ్ళి వాళ్ళ ఫుడ్ ఎలా ఉందని చెప్పేసి చెక్ చేస్తే దాంట్లో ఏదో వస్తే ఆమె అక్కడే వెంటనే వాళ్ళని పంపించేసినటువంటి పరిస్థితి, కొత్త వాళ్ళని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఇన్స్పెక్టర్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటా మన ప్రతాప్ రెడ్డి గారు, ఆయన ఎన్ని స్కూల్స్ తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా అంగన్వాడీలకు పోతూ ఉంటాడు, అంగన్వాడీలకి. అదేవిధంగా మన రేషన్ షాపులు ఏదైతుంటే అక్కడికి పోతూ ఉంటాడు. ఎక్కడైనా కల్తీ జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు, స్కూల్ పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ విషయంలో. సో ఇక్కడ కాంప్రమైజ్ అయితే లేదండి, పిల్లలకు పెట్టే విషయంలో కాంప్రమైజ్ అయితే లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాలు తీసుకొచ్చినటువంటి మార్పు. నేను ప్రతిదానికి సంబంధించి మాట్లాడగలను, బట్ విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, లోపాలు ఉంటాయి, తప్పులు జరుగుతాయి. ప్రభుత్వం స్పష్టంగానే పంపిస్తుంది, అందరికీ క్లియర్గానే గ్రౌండ్ లెవెల్కి పంపిస్తుంది. బట్ కొంతమంది ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్నారు. కొంతమంది ఎలాంటి అంటే మూర్ఖులు అనమాట. డబ్బు ఒక్కటే జీవితం, ఇంకోటి కాదు. ఎస్, డబ్బు కావాలి, అది జీవితంలో భాగం, కాదనట్లేదు. కానీ పిల్లలకు పెట్టేటటువంటి తిండిలో కూడా డబ్బుని ఎత్తుకునేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. సో అలాంటి బ్యాచ్ ఇంకా మారాలి. ఎందుకంటే సన్న బియ్యం వేస్తున్నారు, ఫుడ్ ఏదైతే ఎగ్ ఎంత ఉండాలి. అదేవిధంగా అంటే ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు ఆ స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్కి పోయినప్పుడు అంటే ఇలా చెకింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున అలా కాదు, ప్రతిదీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఇలా ఏమో లేదు. మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళంటే పెట్టేవాళ్ళు, బట్ ఇలా చెక్ చేయడం కానీ, లేదంటే ఫోన్లు తీసుకెళ్లి వీడియోలు తీయడం కానీ, లేదంటే ఒక ఫుడ్ కార్పొరేషన్ అధికారి వచ్చి చెక్ చేయడం కానీ, లేదంటే ఒక హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఒక స్కూల్లో మొత్తం దానికి సంబంధించి ఏం జరుగుతుందని చెప్పేసి చెక్ చేయడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. కాబట్టి విద్యా విధానంలో మార్పులు వచ్చినాయి, టీచింగ్లో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా మన స్కూల్ ఫుడ్ విషయంలో మార్పులు వస్తున్నాయి. అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో వాటన్నింటినీ కూడా దగ్గరికి చేరుస్తున్నారు. మీకు చెప్తే ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు చెప్తున్నారు కదా, 13,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు కదా. మీ దాంట్లోంచి తీసినటువంటి ఒక్కొక్క 2,000 అవుతున్నాయి మీ స్కూల్ డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా మీ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క పరిస్థితిని సమీక్షించడం కోసం, అదేవిధంగా వాటిని క్లీన్ చేయడం కోసం వాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇది కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ వీడియో.